అభ్యర్థి అయిన శ్రీమతి విజయేందర్ రెడ్డి గారి మరి మేము ఆమె బలోపేతం చేస్తూ ప్రజల మధ్యలోకి వెళితే ఈరోజు ప్రజలకు చెప్పే అవసరమే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో ఇది ప్రజాపాలన, ప్రజల కోసమే ఉన్న ప్రభుత్వము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాలు గడిచినా అదే మాట మీద ఉండి ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చు ప్రజల మధ్యలోనే ఉంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని కూడా ప్రజల మీద వేయకుండా మరి ముందుకు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, పంచాయతీలో ఈ రోజుల్లో వ్యక్తిని కానీ మరి రకరకాలుగా ప్రజలు ఆలోచించే ఓటు ఇది. గ్రామం అభివృద్ధి కావాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకుంటేనే, సమర్థమైన వ్యక్తిని ఎన్నుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి ఏ పనైనా సులభంగా చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రజలు మొన్ననే తీర్పిచ్చారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తున్నాం. ఎందుకు గెలిపిస్తున్నాం అంటే అధికార పార్టీ ఉంది, మాకు పనులు కాదు. 10 ఏళ్ళు ఏ పుల్ల కూడా తీసి పెట్టలేదు గత ప్రభుత్వం. మాటల చేతలు ఎక్కడ పోయినాయి కానీ ఓన్లీ మాటలే మూటలు కట్టింది. కానీ ఈ ప్రభుత్వం చెప్పని వాగ్దానాలు కూడా చేస్తుంది. ఉద్యోగాలు ఇచ్చింది, మరి చెప్పని సన్నబియ్యం ఇస్తుంది, చీరలు కూడా ఇచ్చింది, మహిళలు పావుల కూడా ఇచ్చింది. మరి అట్లాగే 1 కోటి మందిని మహిళలు కోటీశ్వరాలు చేస్తూ అని ఎట్లా చెప్పిండో దాని ప్రక్రియ అందరికీ తెలిసిందే. టీవీలలో చూస్తున్నా, సోషల్ మీడియా చూస్తున్నా. మరి అలాగే 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మరి అన్నీ చెప్పుకుంటే రేషన్ కార్డు నిజంగా చెప్పాలంటే మరి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారో. ప్రతి గల్లీ ఇంటింటికి పోతే మాకు ఈరోజు రేషన్ కార్డు అయింది, మా పిల్లలకు రేషన్ కార్డు వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నాం. ఇలా చెప్పుకుంటూ చాలా 2 ఏళ్ళు నేను చేశాను, ఇంకా 3 ఏళ్ళు, ఇంకా కూడా ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 8 ఏళ్ళు కూడా మరి చేయడానికి ముందుకు వస్తుంది ప్రభుత్వం. మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా నందికందిలో మరి మా శ్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తున్నారు. అది మాకు చాలు. ఈ బ్రహ్మరథమే మరి మా అందరు కూడా ధైర్యాన్ని ఇస్తుంది. ప్రజలకు ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ నా పైన ఉన్న నమ్మకాన్ని నేను నిర్వహిస్తానని తెలియజేస్తూ, ఇప్పుడు వచ్చే 11వ తారీఖు ఎలక్షన్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని, బ్యాట్ గుర్తుకే ఓటేసి నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.